హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా స్టాటిస్టిక్స్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మనం ప్యూర్ మ్యాథ్స్ యొక్క టాపిక్లో భాగంగానే మెన్సురేషన్ యొక్క 2 పార్ట్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. సో పార్ట్ 1 అనేది యూట్యూబ్లో అందుబాటులో ఉంది. పార్ట్ 2 అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా, అదేవిధంగా దాదాపుగా 150కి పైగా ప్రాక్టీస్ బిట్స్ తోటి పార్ట్ 2 అనేది చేయడం జరిగింది. ఆ యొక్క పార్ట్ 2 యొక్క వీడియో అనేది సిరీస్లో యాక్టివేట్లో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సిరీస్ నుంచి ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంకా యొక్క సిరీస్లో ఎన్రోల్ అవ్వలేదు వాళ్ళంతా కూడా వెంటనే ఎన్రోల్ అవ్వండి. సో ప్రజెంట్ కూపన్ కూడా నడుస్తుంది కాబట్టి మీకు తక్కువ అమౌంట్కే సిరీస్ అనేది యాక్సెస్లోకి వస్తుంది. అండ్ ఈరోజు మనం యొక్క స్టాటిస్టిక్స్లోని మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో స్టాటిస్టిక్స్ నుంచి మినిమం 1 మార్క్ నుంచి మ్యాక్సిమం 4 మార్క్స్ దాకా మనం ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క స్టాటిస్టిక్స్లో కనుక తీసుకున్నట్లయితే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతున్నాడు కన్సిక్యూటివ్ ఇయర్స్లలో. సో ఫ్రమ్ 2016 నుంచి 2019 దాకా జరిగినటువంటి రైల్వే, ఏఎల్పీ, జేఈ అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్స్లో మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ బేస్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి కొంత బేసిక్ డేటాను డిస్కస్ చేద్దాం. సో ఇక స్టాటిస్టిక్స్ అనేటటువంటి దాంట్లో స్టాటిస్టిక్ అనేటటువంటి పదం అనేది గ్రీకు భాష నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వచ్చేసి సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. అండ్ మన యొక్క భారతదేశంలో ఈ యొక్క స్టాటిస్టిక్స్ పైన రీసెర్చ్ చేసినటువంటి పర్సన్స్ పీసీ మెహలనోబిస్ అండ్ సిఆర్ రావు గారు ఇద్దరు చేయడం జరిగింది. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఎవర్ ఫ్రెండ్స్? పీసీ మెహలనోబిస్. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క మెయిన్ డేటాకి వెళ్ళిపోదాం. సో దీంట్లో మనకు మేజర్గా ఉంది సగటు, మధ్యగతం అదేవిధంగా బాహుళకం. సో ఇంగ్లీష్ కమ్ తెలుగు మీడియం ఓరియంటెడ్లో మీకు ఇక్కడ డేటా అందించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీన్. సో మీన్ కనుక తీసుకుంటే తెలుగులో సగటు అంటారు. సో సగటు అంటే ఏంటి ఫ్రెండ్స్? యావరేజ్. మనకు ఒక సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా మనకు ఒక సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు దీని యొక్క మీన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంటారు. అయితే ఒక సగటులో, మధ్యగతంలో, బాహుళకంలో ఈ మూడిట్లో కూడా వర్గీకరింపబడినవి, వర్గీకరింపబడనివి అని 2 రకాలుగా ఉంటాయి. వర్గీకరింపబడనివి అంటే బేసిక్ క్వశ్చన్స్, అంటే మనకు డైరెక్ట్ మ్యాథ్స్ ఉంటుంది, జస్ట్ బేసిక్ అయినటువంటి నాలెడ్జ్ తోటి మనం ఎలాంటి ఫార్ములాను ఉపయోగించకుండానే ఎగ్జిక్యూషన్ అనేది చేసేయచ్చు. అండ్ మనకు వర్గీకరింపబడింది అంటే కొంత కాంప్లికేటెడ్ కాబట్టి వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ఫార్ములాస్. సో ప్రతిదానికి కూడా 2 క్యాటర్స్ ఉంటాయి. వన్ ఈజ్ వర్గీకరింపబడింది అండ్ సెకండ్ వచ్చేసి వర్గీకరింపబడింది. అండ్ ఇది మనకు వర్గీకరింపబడినటువంటిది డేటా ఇది. సో 1 2 3 4 5 6 7 8 యొక్క సగటు ఎంత? సో దీని యొక్క సగటు ఎంత ఫ్రెండ్స్? సమ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇచ్చినటువంటి టోటల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ 1 + 2 + అప్ సో ఆన్ +8 డివైడెడ్ బై, అండ్ ఇక్కడ మొత్తం ఎంత ఫ్రెండ్స్? 1 2 3 4 5 6 7 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క నెంబర్ 8. సో కూడితే ఇక్కడ పైన వచ్చిన దాన్ని కూడాలి, ఇక్కడ వేయాలి, కింద 8. న్యూమరేటర్ని డినామినేటర్ తోటి డివిజబుల్ చేసినట్లయితే మనకు వచ్చినటువంటి ఆన్సరే మీన్. అండ్ ఈ యొక్క సగటులో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఆ యొక్క ప్రిన్సిపల్స్ అని చూద్దాం. సో మనకు ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 4 5 6. సో దీనికి ప్రతి ఎలిమెంట్ కూడా నేను +6 యాడ్ చేసిన అనుకోండి, దీని యొక్క సగటు యొక్క అవుట్పుట్ కూడా మనకు +6 అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనం ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం 5 6 7 8. సో దీనిలోంచి మనం 4ను కనుక తీసేసినట్లయితే, అంటే ప్రతి ఎలిమెంట్ నుంచి మనం 4ను కనుక తీసేసినట్లయితే దీని యొక్క సగటులోంచి కూడా మనకు 4 తీసేసినట్టే కన్సిడర్లోకి మనకు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 1 4 5 9, దీనికి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 చేస్తే టోటల్ దాని యొక్క సగటు కూడా మల్టిప్లికేషన్ చేసినటువంటి 2 యొక్క సమానంగా మనం కన్సిడర్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డివిజబుల్ చేసినా కూడా సేమ్ మెథడ్ అని మనకు వస్తుంది. సో ఇది ఎట్లా అంటే సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, 1 × 2 2, 2 4 = 8, 5 2 = 10, 9 2 = 18 డివైడెడ్ బై 4. 1 2 3 4, 10 + 8 18, 18 + 18 36, 38 by 4, 19 by 2. సో మనకి ఇక్కడ 19/2 వచ్చింది. సేమ్ యాజ్ ఈజ్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటాలు కనుక తీసుకుంటే 9 + 5 14, 14 + 4 18, 18 + 1 19, 19/4. సో 19/4 × 2 చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? అంటే మళ్ళీ సేమ్ ఇదే మనకు వచ్చేసింది కదా.
సో మనం డైరెక్ట్ ఈ ప్రతి ఎలిమెంట్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఎట్లా అంటాడంటే 1 2 3 అప్ సో ఆన్ 100 కలిగినటువంటి ఒక సిరీస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి ప్రతి ఎలిమెంట్ కూడా ఇంటూ 2 చేసిన సగటులో జరిగేటటువంటి మార్పు ఎంత? సో మార్పు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటూ 2 చేసి ఇంటూ 2 అవుతుంది, బై 2 చేస్తే బై 2 అవుతుంది, +2 అయితే +2 అవుతుంది, -2 అయితే -2 అవ్వడం జరుగుతుంది. మనకి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి రీసెంట్గా ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనకు ఈ యొక్క మోడల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ దీని యొక్క ఫార్ములా అంటే వర్గీకరింపబడినటువంటి సిచ్యువేషన్లో. సో వర్గీకరింపబడినటువంటి సిచ్యువేషన్లో మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ x = a ప్లస్ సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ఇంటూ h. సో ఈ విధంగా మనకు ఫార్మేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. x బార్ = a ప్లస్ సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ఇంటూ h. సో ఈ యొక్క ఫార్ములాని మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఇది డైరెక్ట్ ఫార్ములా ఇది. అయితే ఈ యొక్క ఫార్ములాకి సంబంధించి ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఈ యొక్క టోటల్ డేటాని అడగడు. సమ్మేషన్ fi ui వాల్యూ = 30, h = 10, అదేవిధంగా a వాల్యూ = 3. ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ మనకు x బార్ వాల్యూ కనుక్కోమంటాడు, లేకపోతే fi వాల్యూని కనుక్కోవడానికి x బార్ = 45. ఈ విధంగా మనకు డేటా ఇచ్చేస్తాడు. ఎగ్జామ్లో డైరెక్ట్ ఇదే ఇస్తున్నాడు. సో రీసెంట్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కనుక తీసుకున్నా, అదేవిధంగా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో తీసుకున్నా, అండ్ ఎట్ ద సేమ్ టైం మన యొక్క స్టేట్ ఎగ్జామ్స్లో తీసుకున్నా డైరెక్ట్ ఫార్ములా ఓరియంటెడ్ అయినటువంటి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఫార్ములా ఎట్లా వచ్చింది, దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటివి అవన్నీ కూడా మనకు అనవసరం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైం అనేది 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. కాబట్టి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 1 మినిట్ సెట్ అయ్యేటట్టే వాళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఫార్ములా ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఫార్ములా నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు సగటు ఉంది యాజ్ పర్ ద రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా 2 to 3 ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఇంకా సింపుల్ ఫార్ములా, అంటే అంత హార్డ్ కాదు అంటే మనకు డైరెక్ట్గా a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi. సో ఈ విధంగా మనకు ఫార్మేషన్ ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు మీడియం ఇచ్చినటువంటి బుక్స్లోనే వీటి యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ క్లియర్ కట్గా వాటన్నిటిని కలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇది ఇంకా సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్. ఈ యొక్క ఫార్ములాతో చూసుకుంటే, ఎందుకంటే ఈ వాల్యూ లేదు, హెచ్ లేదు, హెచ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, అదేవిధంగా fi ua కూడా అవసరం లేదు, డైరెక్ట్గా di సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi. సో ఈ యొక్క డేటా నుంచి మనం తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ di? సో di అంటే ఏంటి ఫ్రెండ్స్, xi మైనస్ a. సో మీ అందరికీ ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మీన్ అయిపోయింది కదా, మీడియన్ చూద్దాం. సో మీడియన్ కనుక తీసుకున్నట్లయితే, సో మీడియన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మిడిల్ ఎలిమెంట్ 1 5 6 7 9 10. సో ఈ విధంగా మనకు ఎలిమెంట్స్ యొక్క సిరీస్ కనుక ఇచ్చి దీని యొక్క మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఏం చేస్తామంటే దీని యొక్క మిడిల్ నెంబర్, మీడియన్ అంటే మధ్యగతం, అంటే మధ్యలో ఉన్నటువంటి దాన్ని 1 2 3 4 5 6. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి ఫ్రెండ్స్, 6. సో 6 అనేది సరి సంఖ్య, బేస్ సంఖ్య, అంటే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబర్ కదా. కాబట్టి అక్కడేం ఫార్ములా ఉపయోగిస్తాం, ఏదైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క ఈవెన్ నెంబర్ సంబంధించి మిడిల్ నెంబర్స్, అంటే 6లో తీసుకుంటే మనకు మిడిల్ నెంబర్స్ ఏముంటాయి ఫ్రెండ్స్, 3 4 కదా, 3 + 4/2 చేస్తే మనకు మీడియన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆడ్ ఉంటే, ఒకవేళ ఆడ్ ఉన్నట్లయితే, ఒకవేళ 7 ఉన్నాయి అనుకుందాం. సో 7 ఉంటే ఏం చేస్తాం, ఆటోమేటిక్గా 4ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 5 6 7 9 10. అప్పుడు 6 + 7/2 దట్ ఈక్వల్స్ టు 13/2. సో ఇది కరెక్టేనా అంటే కరెక్టే. ఓకే, మరి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి ఫ్రెండ్స్ మీరు. 1 3 9 4 2 7. సో ఇక్కడ మనకు చూసుకోండి ఫ్రెండ్స్, సో దీన్ని సాల్వ్ చేయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు దీనికి మధ్యగతాన్ని కనుగొనడానికి ట్రై చేయండి. సో దీంట్లో మిడిల్ ఏది ఉంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఒక కాంబినేషన్ వచ్చేసి సరి ఉందా బేసి ఉందా. సో సరి ఉంటే ఏది వస్తుంది, బేసి ఉంటే ఏది వస్తుందని 1 3 9 వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ 4 వచ్చేసింది, నెక్స్ట్ 2 వచ్చింది, 7 వచ్చింది. కాబట్టి దీంట్లో అందరు చేసినటువంటి మిస్టేక్ ఏంటిదంటే ఒక ఇంపార్టెంట్ అయినటువంటి క్లూని మర్చిపోతుంటారు. ఆ క్లూ ఏంటిదంటే ఆ యొక్క మధ్యగతంగా అనుకునే ముందే ఎలిమెంట్స్ అన్నింటిని కూడా ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో, అంటే అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్లో ఈ యొక్క మిస్టేక్ చేస్తారు. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, సరి వచ్చేసి x + y/2, బేసి వచ్చేసి ఆటోమేటిక్గా మిడిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగిస్తారని అక్కడనే మిస్టేక్ చేస్తుంటారు. ఎందుకంటే వచ్చినటువంటి 2 వాల్యూస్కి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో ఏ మిస్టేక్ చేసినా కూడా ఆప్షన్ చూస్ చేసేస్తారు, నెగిటివ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ 1, తర్వాత నెంబర్ 2, తర్వాత 3, తర్వాత 4, నెక్స్ట్ 7, తర్వాత 9. సో ఇప్పుడు ఇదంతా కూడా అసెండింగ్ ఆర్డర్, అంటే ఆరోహణ క్రమం. దీంట్లో మిడిల్ ఏంటి ఫ్రెండ్స్, 3 4.
3 plus 4 by 2 that equals to 7/2. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 7/2 ఉంటుంది ఆప్షన్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ డేటా చూడండి ఫ్రెండ్స్, 9 + 4 13 కదా, 13/2. సో 13/2 ఉంటుంది ఆప్షన్లో. అండ్ అదేవిధంగా ఆప్షన్లో 9 ఉంటుంది, 4 ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది 7/2, 13/2, 9, 4. సో ఈ విధంగా చూస్తారు. ఏదైనా ఒక ఎలిమెంట్ ఇటు కానీ మర్చిపోయారంటే ఆటోమేటిక్గా 9 కానీ 4 కానీ పెట్టేస్తారు. అండ్ అదేవిధంగా కరెక్ట్ గుర్తుపట్టినప్పటికీ 13/2 పెట్టేశారు. సో దాన్ని ఆరోహణ అవరోహణ క్రమంలో మార్చిన వాళ్ళు మాత్రమే 7/2 పెట్టేస్తారు. కాబట్టి మనం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఫార్ములాస్ అన్నీ దాని యొక్క మెథడ్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తేనే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకే సార్, మనకి ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం దీన్ని గెస్ చేయగలిగినాం. అండ్ ఒకవేళ 9 ఉంటాయి, సో మనకు అక్కడ ఎలిమెంట్స్ అనేవి అప్ టు 9 ఉంటాయి. దాన్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం? 9 ఉంటే ఆటోమేటిక్గా మనం 5 అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనకు విజిబిలిటీ మనం 1 2 3 4 5 6 అని నెంబర్ రాసుకుంటాం. దాంట్లో ఇటు నుంచి ఇటు క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చేస్తాం. మిడిల్ ఏదైతే మిగులుతుందో దాని ఆప్షన్ మనం చూజ్ చేసుకుంటాం. ఓకే, అయితే ఒకవేళ 1 to 300 ఇచ్చిండు, 1 to 300 ఇచ్చినప్పుడు దీని యొక్క మధ్యగతం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సహజ సంఖ్యలు 1 నుంచి 300 వరకు ఉన్నటువంటి ఒక టోటల్ సిరీస్లో మనకు అందులో కావలసినటువంటి మధ్యగతం ఎంత అని అన్నాడు. సో ఇలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆప్షన్ మనం చెక్ చేసుకుంటూ పోవాలని చాలా ఎర్రర్. కాబట్టి దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, దట్ ఈస్ n+1/2. n+1/2 దిస్ ఈజ్ ఫర్ ద బేసి. సో బేసి సంఖ్య అంటే ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు, అదేవిధంగా n/2 + 1 ఇది సరి వచ్చినప్పుడు, అంటే ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు. అంటే చూడండి ఫ్రెండ్స్, 1 to 300. సో 1 to 300 అనేది మనకేంటిది సరి సంఖ్య కదా. సో 300 అంటే మనకి ఒక సరి దాంట్లో ఏం ఫార్ములాస్ ఉన్నాయి, n/2 + 1. సో 1 to 300 మొత్తం కౌంట్ చేసి 300 వస్తున్నాయి కాబట్టి దెన్ ఇక్కడ మనం ఏం చేస్తాం, 300/2 కామా 300/2 + 1. సో 300/2 అంటే ఎంత ఫ్రెండ్స్, 150. అండ్ 300/2 అంటే 150 + 1 151. సో 150 and 151 ఉండేటటువంటి ఎలిమెంట్స్ అనేవి మనకు మధ్యగతాలుగా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఓకే, 1 to 501, 1 నుంచి 501 దాకా ఉన్నటువంటి ఈ యొక్క సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత? సో ఈ విధంగా ఉన్నప్పుడు 501 అనేది బేసి సంఖ్య. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ ఎలిమెంట్స్ కూడా 501 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే బేసి ఫార్ములాలు ఉపయోగిస్తాం. అంటే n+1/2 అంటే 501 + 1/2 దట్ ఈక్వల్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 502/2. సో 502/2 అంటే 2 1 2 2 4 5 1. సో 251 ఎలిమెంట్ లేదా 251 నెంబర్ అనేది మనకు అక్కడ మధ్యగతంగా ఉంది. ఓకే, 201 నుంచి 300 దాకా ఉంది. సో 201 నుంచి 300 దాకా ఉన్నప్పుడు సో దీని యొక్క మధ్యగతం ఎంత? సో 201 నుంచి 300 దాకా ఉంది, ఎందుకంటే రీసెంట్ డేస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 201 నుంచి 300 అంటే 1 to 100 ఉంటాయి. సో 100 అనేది బేసియా సరియా అంటే సరి కాబట్టి ఈ యొక్క ఫార్ములాను ఉపయోగిస్తాం. దట్ ఈక్వల్స్ టు 100/2 + 1 దట్ ఈక్వల్స్ టు 50, 51. సో ఈ విధంగా మనకు మధ్యగతం అనేది రావడం జరుగుతుంది. సో అన్నోన్ నెంబర్స్ ఇచ్చినా లేకపోతే అన్లిమిటెడ్ టైమ్స్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క డేటా ఇచ్చినా ఈ విధంగా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఇంకోసారి ఏమంటాడంటే తొలి 100 సరి సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత అంటాడు, లేకపోతే తొలి 150 సరి సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత అంటుంటాడు. సో లేకపోతే తొలి 100 బేసి సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత అని అంటూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మొదటి 100 సహజ సంఖ్యల యొక్క సగటు ఎంత, లేకపోతే మొదటి 100 సహజ సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత, ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా మనకు వర్గీకరింపబడనివి, అంటే మన డైరెక్ట్ వాల్యూస్ బేస్ పైన ఉంటాయి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వర్గీకరింపబడినవి, అంటే వీ హ్యావ్ టు డిఫైన్. సో డిఫైన్ చేయాల్సినటువంటి దానికి మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఆ యొక్క ఫార్ములాని నోట్ డౌన్ చేసుకోండి. మీకు కావాలంటే ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పటికే మనకు వీడియో అనేది దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల దాకా వచ్చింది కాబట్టి మనం ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఇంకా టైం పడుతుంది. సో మధ్యగతం అంటే మీడియన్ దట్ ఈక్వల్స్ టు m l + f/c. సో capital M equals to L plus n/2 minus capital F by small f into c. So this is about the median formula. Capital M equals to capital L plus capital n/2 minus capital F by small f into c. So this is about the formula of median. సో ఈ యొక్క ఫార్ములాలో మనకు కావాల్సినటువంటి వాల్యూస్ డైరెక్ట్ వాళ్ళు ఇస్తారు. n వాల్యూ ఇవ్వడం జరుగుతుంది, స్మాల్ ఎఫ్ ఇస్తారు, క్యాపిటల్ ఎఫ్ ఇస్తారు, అండ్ అదేవిధంగా సి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఎల్ ఇచ్చేసి మనల్ని మీడియం ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో లేకపోతే మన డైరెక్ట్ ఈ యొక్క ఫార్ములాస్లోనే మన క్వశ్చన్స్ ఏ విధంగా జనరేట్ చేస్తుంటారంటే
m ఈక్వల్స్ టు n/2 స్మాల్ f బై క్యాపిటల్ F ఇంటూ సి. సో ఈ ఆప్షన్ అనేది దీనికి ఇస్తుంటాడు ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 m ఈక్వల్స్ టు l ప్లస్ n/2 మైనస్ f ఇంటూ సి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 3 m ఈక్వల్స్ టు n/2 మైనస్ f ఇంటూ ఎల్. ఆప్షన్ నెంబర్ 4 అని మనకు కరెక్ట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో m ఈక్వల్స్ టు n/2 మైనస్ స్మాల్ f బై క్యాపిటల్ F ఇంటూ సి అని ఇచ్చేసి ఎల్ని మిస్ చేస్తాడు. అయినా ఇది రాంగ్ ఆన్సర్. m ఈక్వల్స్ టు l ప్లస్ n/2 మైనస్ స్మాల్ f ఇంటూ సి కింద క్యాపిటల్ F తీసేస్తాడు. అంటే మనకు యాక్చువల్గా స్మాల్ f ఉండాలి, దాని బదులు క్యాపిటల్ F మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. ఇది రాంగ్ ఆన్సరే. m ఈక్వల్స్ టు n/2 మైనస్ స్మాల్ f బై క్యాపిటల్ F ఇంటూ ఎల్ రాస్తాడు. మనకి ఇక్కడ సి పోతుంది, అదేవిధంగా ఎఫ్ యొక్క ప్లేసెస్ అనేవి వేరీ అవుతాయి కాబట్టి ఇది కూడా రాంగ్. ఆప్షన్ ఓరియంటెడ్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఓరియంటెడ్ ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా జనరేట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మీడియన్. అండ్ నెక్స్ట్ మోడ్. మీన్ అయిపోయింది, మీడియం అయిపోయింది, అండ్ నెక్స్ట్ మోడ్. మోడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రిపీట్ అవ్వాల్సి ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయితే దాన్ని మనం మోడ్గా అంటే బహుళకంగా తీసుకుంటాం. సో ఈ యొక్క మోడ్లో కనుక తీసుకుంటే అంటే సింపుల్ తీసుకుందాం. 1 2 4 6 8 10 2 4 2 6 2 8 8 అండ్ నెక్స్ట్. సో ఈ విధంగా మనకు ఉంది 1 2 4 6 8 10 2 4 2 6 2 8 8 4. సో దీంట్లో బాహుళకం ఏంటిది? 1 ఎన్నిసార్లు వచ్చింది ఫ్రెండ్స్? ఒకసారి వచ్చింది కాబట్టి ఇది కాదు. 2 1 2 3 4. సో 2 అనేది 4 టైమ్స్ వచ్చింది. అండ్ అదేవిధంగా 4 1 2 3 టైమ్స్ వచ్చింది. 6 2 టైమ్స్ వచ్చింది, అది కాదు. కాబట్టి దీని యొక్క బాహుళకం వచ్చేసి 2. ఒకవేళ మల్టిపుల్ బాహుళకం అంటే దీన్ని కూడా మనం కన్సిడర్లో తీసుకుంటాం. సో ఇక బాహుళకం అంటే ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం బాహుళకంగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి కూడా డైరెక్ట్ ఫార్ములానే ఉంది ఫ్రెండ్స్. అయితే వీటిలో కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఆ యొక్క ఫార్ములా ఓరియంటెడ్ అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా అడుగుతున్నారు. లైక్ గ్రూప్ 2 లెవెల్ కనుక తీసుకుంటే ఆ మోడల్స్ అడుగుతుంటారు. ఆ యొక్క మోడల్ యొక్క ఫార్ములా కూడా చెప్తాను. ఈ యొక్క వర్గీకరింపబడినటువంటి బహుళకం యొక్క ఫార్ములా L ఈక్వల్స్ టు F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో ఇదంతా ఎక్కడ వస్తుంది? అసలు ఒక పెద్ద టేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా. సో దీంట్లో మనకు కావాల్సినటువంటి వాల్యూస్ ఉంటాయి. వచ్చిన దాన్ని F0గా, దాన్ని తక్కువ ఉన్న దాన్ని F1గా, పెద్దగా ఉన్న దాన్ని F2గా, ఈ విధంగా మనం మొత్తం చేంజెస్ చేసుకొని ఆ యొక్క వాల్యూస్ మొత్తాన్ని కూడా తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. మనది కాంపిటీషన్, అదేవిధంగా ఆప్షన్ ఓరియంటెడ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్కి అవకాశం లేదు. ఇలాంటి క్వశ్చన్స్కి అవకాశం ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కాకపోతే మనకి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మనం డైరెక్ట్ ఏం చేస్తామంటే ఫార్ములాస్ను ఉపయోగించుకుంటుంటాం. ఎగ్జామ్లో F1 వాల్యూ ఇస్తాడు, F2 వాల్యూ ఇస్తాడు, F0 వాల్యూ ఇస్తాడు, డైరెక్ట్ ఇంటూ హెచ్ చేస్తాడు, ఎల్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో మనకు లోవర్ లెవెల్ ఉంటుంది, అప్పర్ లెవెల్ ఉంటుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ సంబంధించి మొత్తం F అంటే ఫ్రీక్వెన్సీ ఓరియంటెడ్ మనకు అక్కడ డేటా ఉంటుంది. అండ్ ఇక్కడతోటి మనకి ఒక బేసిక్స్ అయినటువంటి 6 లెవెల్స్ అంటే మనకు అక్కడ ఈజీ అయినటువంటి నెంబర్ ఇచ్చినటువంటి డేటా, ఆ యొక్క నెంబర్ బేస్ పైన మనకున్నటువంటి హార్డ్నెస్, అండ్ దాంతోపాటు 3 ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్లో కూడా మన కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క 3. నెంబర్ 1 వచ్చేసి మోడ్. మోడ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ 2 ఇంటూ మీన్. మోడ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో ఇదొకటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బహుళకం ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు. ఈ యొక్క ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క ఫార్ములాని మనం ఇంకా సింప్లిఫై చేయడానికి మధ్యగతం సగటు ఇచ్చేసినట్లయితే బాహుళకంగా అనుకోవడానికి ఈ యొక్క ఫార్ములాను ఉపయోగిస్తాం. ఒకవేళ మనకు బాహుళకం సగటు ఇచ్చేసి మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఇదే ఫార్ములాని దీన్ని ఇక్కడికి పంపించేస్తాం, అంటే మీడియన్. సో మీడియన్ యువతలు పంపించేస్తే మనకి ఇక్కడ ఇంటూ 3 ఉంది కదా, ఇంటూ 3 ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేసరికి బై అవ్వడం జరుగుతుంది, 1/3 అవ్వడం జరుగుతుంది. 1/3 ఆఫ్ బాహుళకం అంటే మోడ్ మైనస్ 2 ఇంటూ మీన్. దీన్ని ఏం చేస్తాం? 1/3 అనే లోపల మల్టిప్లికేషన్ చేస్తే
మన ఫైనల్గా ఏమొస్తుంది ఫ్రెండ్స్, మీడియన్ ఈక్వల్స్ టు మోడ్ ప్లస్ 2/3 ఆఫ్ మీన్ మైనస్ మోడ్. ఈ విధంగా మనకు ఫార్ములాని జనరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ యొక్క ఫార్ములా నుంచి మనం ఈ విధంగానే ఇంప్లిమెంట్ చేసేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో మీడియన్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ మోడ్ మైనస్ 2 ఇంటూ మీన్. అండ్ ఒకవేళ మనకి ఇక్కడ మీడియన్ ఇచ్చేసి మోడ్ ఇచ్చేసి మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటే, అంటే మనకు మధ్యగతం ఇచ్చేసి బహుళకం ఇచ్చేసి సగటును ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఏం చేస్తాం, మీన్. సో మీన్ ఈక్వల్స్ టు ఆటోమేటిక్గా మీన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇంటూ 2 కదా, ఇక్కడ ఏం చేస్తాం 1/2. ఇది అక్కడికి వెళ్ళిపోతే ఈ మోడ్ ఏమవుతుంది, మోడ్ యువతలకు వచ్చేసింది, నెగిటివ్లోకి మారిపోతుంది. దట్ మీన్స్ 1/2 ఇంటూ 3 మీడియన్ మైనస్ మోడ్. సో మీన్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 3 మీడియన్ మైనస్ మోడ్. సో ఈ విధంగా మనకు ఫార్ములా అనేది జనరేట్ అవుతుంది. మన యొక్క అకాడమిక్ బుక్లో ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అంటే దీన్ని మనం లోపలికి మల్టిప్లికేషన్ చేసేస్తాం, అప్పుడు మనకు డేటా అనేది వేరేగా వస్తుంది. కాకపోతే సింప్లిఫైగా చేయాలంటే మోడ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్, అంటే బహుళకం ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటుగా మనం గుర్తుపెట్టుకుంటే మిగిలినటువంటి రెండింటిని కూడా మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. లేదా ఈ రెండింటి యొక్క ఫార్ములాస్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ మనకి ఏది కావాలనో ఆ వాల్యూని అట్నే ఎక్స్ అని ఉంచుకొని మిగిలిన దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఆ యొక్క ఎక్స్ యొక్క వాల్యూ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. సో ఈ విధంగా మన యొక్క కాంపిటీషన్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా ఉంది. అండ్ ఇప్పుడు మనం మన యొక్క ఎగ్జామ్లో వచ్చినటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హైదరాబాద్లో 2011 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు వారంలో ప్రతిరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక తీసుకున్నట్లయితే 26 డిగ్రీస్, 27 డిగ్రీస్, 30 డిగ్రీస్, 30 డిగ్రీస్ అండ్ అదేవిధంగా 32 డిగ్రీస్, 33 డిగ్రీస్, 32 డిగ్రీస్. సో ఈ విధంగా మనకు 1 2 3 4 5 6 7 దాకా మనకైతే రావడం జరిగింది కదా. సో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 దాకా ఉన్నటువంటి యొక్క డేస్ యొక్క టెంపరేచర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో అత్యధిక టెంపరేచర్ అనేది మనకి ఏ రోజున ఏర్పడ్డది, ఆ యొక్క టెంపరేచర్ ఎంత, అట్ ద సేమ్ టైం వాటి యొక్క సగటు అనేది మనకు కనుక్కోమని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 26, 27, 28, 1 2 3 4. సో ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్లో అత్యధికంగా ఏంటి ఫ్రెండ్స్, 33. సో 33 అనేది 26, 27, 28 నెంబర్ 1 2 3 కాబట్టి మార్చి 3 రోజు 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఓకే. రెండోది వచ్చేసి సగటు అంటే ఏంటి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే 26, 27 ప్లస్ 30 ప్లస్ 32 ప్లస్ 33 ప్లస్ 32 ఈ విధంగా తీసుకొని బై టోటల్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, 7 కదా, ఇది చేసేసి ఎంత వస్తుంది, 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు లైవ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ యొక్క మోడల్ అనేది మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో వరుసగా 5 రోజుల పాటు వినియోగించినటువంటి బియ్యం యొక్క క్వాంటిటీ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ డే వచ్చేసి 15 కిలోలు, సెకండ్ డే వచ్చేసి 14 కిలోలు, థర్డ్ డే వచ్చేసి 16 కేజెస్, ఫోర్త్ డే వచ్చేసి 14 కేజెస్, ఫిఫ్త్ డే వచ్చేసి 17 కేజెస్. అయితే ఆ యొక్క 5 రోజుల యొక్క సరాసరిని కనుగొనండి. సరాసరి ఏంటి ఫ్రెండ్స్, బై 1 2 3 4 5 వీటన్నిటిని కూడా సమ్ చేసేస్తే మనకు ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 5 సంవత్సరాల క్రితం ఒక కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం ఆ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు ఎంత? సో మనకు 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ యొక్క సరాసరి వయసు ఎంత ఫ్రెండ్స్, 25 ఇయర్స్. ఇప్పుడు 5 ఏళ్ళు అయినప్పుడు వాళ్ళందరి యొక్క సరాసరి కూడా 5 ఏళ్ళు పెరుగుతుంది కదా, ప్లస్ 5 దట్ ఈక్వల్స్ టు 30. సో ఈ విధంగా మనకు క్వశ్చన్లోనే మనకు అక్కడ చిన్న క్లూ ఉంటుంది. సో విత్ ఇన్ సెకండ్స్లో చూడగానే ఆన్సర్ అని మనం చేసేయగలం. అండ్ మన యొక్క టోటల్ డేటాలో మనం మిస్ అయింది ఒకటి ఉంది, దాని వ్యాప్తి. సో మనం దీని యొక్క వ్యాప్తి అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో వ్యాప్తి అంటే ఏంటి ఫ్రెండ్స్, వ్యాప్తి అంటే గరిష్ట వాల్యూ, అంటే ద మ్యాక్సిమం నెంబర్ మైనస్ మినిమం నెంబర్, అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ చేస్తే మనకు వచ్చేది వ్యాప్తి. అంటే 20, 30, 50, 70, 90, 110. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు దీని యొక్క వ్యాప్తి ఎంత? సో దీని యొక్క వ్యాప్తి ఏంటి ఫ్రెండ్స్, ఈ యొక్క టోటల్ డేటాలో హైయెస్ట్ ఏంటిది 110 మైనస్ లీస్ట్ ఏంటిది 20, దట్ ఈక్వల్స్ టు 90. సో దిస్ ఈజ్ ద రేంజ్, అంటే దిస్ ఈజ్ ద వ్యాప్తి. సో దాని యొక్క వ్యాప్తి వచ్చేసి ఎంత ఫ్రెండ్స్, 90. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వ్యాప్తి అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో వ్యాప్తి అంటే హైయెస్ట్ మైనస్ లీస్ట్. సో ఈ రెండింటి యొక్క డేటాని మనం పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేస్తే మనకు వచ్చేది
వ్యాప్తి. ఈ యొక్క టాపిక్ మొత్తంలో ఇది ఒక్కటి ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్ మనకు అడుగుతున్నాడు ఈ రీసెంట్ డేస్లో వ్యాప్తి అనేది, అంటే స్టేట్ ఎగ్జామ్స్లలో. సో వ్యాప్తి ఒకటి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం ఇలాగ తీసుకున్నటువంటి ఫార్ములాస్ బేస్ పైనే డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ ఒక దత్తాంశం యొక్క మధ్యగతం అంటే మీడియన్ వచ్చేసి 30.5 అండ్ అదేవిధంగా దాని యొక్క సగటు వచ్చేసి 26.2 అయితే దాని యొక్క బాహుళకం అంటే దాని యొక్క మోడ్ ఎంత. సో మనకి ఇక్కడ మీడియన్ ఇవ్వడం జరిగింది 30.5 అండ్ అదేవిధంగా దాని యొక్క సగటు అంటే యావరేజ్ ఇవ్వడం జరిగింది 26.2. అయితే దాని యొక్క మోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇందాక మనం చూసాం కదా ఫ్రెండ్స్, మోడ్ దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ యావరేజ్ అంటే మీన్. సో డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు కావాల్సినటువంటి మోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనకు సేమ్ మెథడే ఉంటుంది. సో 20, 11, 21, 25, 23, 14 యొక్క అంకగణిత మధ్యమం అంటే ఏంటిది, అదేవిధంగా వాటి యొక్క సగటుని ఫైండ్ అవుట్ చేయమంటాడు, అదేవిధంగా సగటుని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి ఫార్ములా ఏంటిది, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెషన్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డేటాలో ఉంది ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షెడ్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.